తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది. 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవలే లేఖ రాసిన విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి లేఖను కూడా పంపించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ఏకపక్షంగా నిధుల బదిలీ జరిగినట్లు ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. దీంతో విచారణ చేసి ఆ వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.